నారాయణపేట నమస్కారం సార్. నా పేరు లక్ష్మి ధర్వాడ. పత్రిక మా ఎమ్మెల్యే ఉంది సార్. నాకు 4 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు పత్తి పెట్టినాం. ఒక ఎకరనేమో అదే ఫస్ట్ 70,000 ఇచ్చినాం సార్. మొత్తం మాపేయండి సార్. అయింది సార్. పండగ చేసుకున్నా బాగా చేసుకున్నాం సార్. పండగ చాలా చాలా కృతజ్ఞతలు సార్. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేసినందుకు. చాలా సంతోషం సార్. అసలు మాటలు వస్తానే సార్. మన నిలబెట్టే నాయకులు లేదు సార్. మేము మరో రాజశేఖర రూపం మీద ముందుకు వచ్చి రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాఫీ చేస్తే చాలా ఉన్నాం సార్. మాటల్లో వర్ణించలేకుండా ఉన్నాం సార్. ఎందుకంటే మా రైతులందరి తరఫున మీకు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మీ మంత్రులకు, సహచరులు అందరికీ పాలన సార్. ఎందుకంటే రైతులకు గత 10 సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో మనకు రైతులకు 2 లక్షల రుణమాఫీ అని వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో అదే విధంగా మన ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు అదే మాట చెప్పిండ్రు. డిసెంబర్ 9th లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. అదే విధంగా ఈరోజు మన రైతాంగానికి 1 లక్ష రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. మొదటి దఫగా 1 లక్ష రుణమాఫీ ఈరోజు జూన్ 18th రోజు ఈరోజు 1 లక్ష రుణమాఫీ చేసిండు మొదటి విడతగా. అదే రెండో విడతగా మళ్ళీ 1 లక్ష అంటే 50,000 వరకు ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా ఆగస్ట్ 15th వరకు మిగతా 2 లక్షల రుణమాఫీ చెప్పి ఏదైతే రైతులకు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుంది. మాట అంటే ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్. ఇప్పటి వరకే ఏదైతే 6 గ్యారంటీలు చెప్పిండ్రో ఎంత కష్టం ఉన్నా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలతో పాటు ఈ రుణమాఫీ కూడా చేసింది. ఇప్పటి వరకు రుణమాఫీలో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో రైతులనైతే ఏదైతే విధంగా కష్టపెట్టిందో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి 7,000 కోట్లు ఎవ్రీ మంత్ కట్టుకుంటూ ఈ రుణమాఫీ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉన్నదో మీరే గమనించాలి. ఇదే విధంగా ఇంకేదైతే చెప్పినాయో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రివర్యుల నాయకత్వంలో, మన నాగరాజు గారి పట్టణపేట ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీ అందరం కూడా ప్రజలకు వెళ్ళి గ్రామాన ఎవరికైతే ఇది అందరికి కూడా రెస్పెక్ట్ మీరు చెప్పి వాళ్ళను మోటివేట్ చేసి పిల్లలు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా అందరం కలిసి మా అసంపర్తి మండలి వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ ఏదైతే కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి వారికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వర్ధనపేటలో కాన్స్టిట్యూన్సీ అందరము బ్యాంకులలో ప్రాబ్లం చూసుకొని వాళ్ళన్నీ రెగ్యులర్ చేస్తాము. మీ అందరికీ తెలియచేయాలి.